హాయ్. వాయిస్ ఆఫ్ శ్రీదేవిలో ఈరోజు ఫస్ట్ వీడియో ఎండుమిరపకాయల కారంతో స్టార్ట్ చేస్తున్నాను వెరైటీగా. నాకే నవ్వొస్తుంది. వీడియోస్ పెడతాను అంటే వీడియోస్ ఏదైనా మంచి దీంతో స్టార్ట్ చేస్తారు కదా. జనవరి 1 అయిపోయింది. 2 ఇయర్స్ నుంచి చెప్తూ వస్తున్నావు నేను వీడియోస్ పెడతాను అని. దానికి ఒక పేరు ఒకటి వాయిస్ ఆఫ్ శ్రీదేవి అని. నువ్వేం చేయవు అని అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. నా ఫస్ట్ వీడియో ఎండుమిరపకాయల కారంతో అనమాట. ఎండుమిరపకాయల కారం ఎందుకంటే ప్రస్తుతం నేను ఎండుమిరపకాయల కారం చేస్తున్నాను కాబట్టి అదే నా వీడియో. సో ఎండుమిరపకాయల కారం ఏంటి అనుకుంటారేమో. యూట్యూబ్ మాట్లాడితే యూట్యూబ్ ఆన్ చేయడము, ఏవో ఒక వీడియోలు చూసుకోవడం. వీడియోస్లో హెల్త్ వీడియోస్ ఏంటి, ఎక్కువ హెల్త్ వీడియోస్ చూస్తూ ఉంటాను. హెల్త్ వీడియోస్ ఎందుకు చూస్తున్నాను అంటే ఎవరైనా బాగాలేని వాళ్ళని చూస్తే భయం అన్నమాట. సో అందుకని హెల్త్ వీడియోస్ చూస్తుంటాను. సో ఇలా హెల్త్ వీడియోస్ చూస్తూ మనకి ఇంక తగులుతారు కదా అందరూ. ఒకళ్ళేమో బియ్యం తినమంటారు, ఒకళ్ళు బియ్యం తినద్దంటారు, ఒకళ్ళు పాలిష్ బియ్యం తినమంటారు, అదే మంచిది, అన్పాలిష్ బియ్యం మంచిది కాదంటారు. ఒకటేమో ఓవరాల్గా వాళ్ళ వ్యూ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు చెప్తారు. సో మనం ఎందుకు తగ్గాలి, నేను నేర్చుకుంది నేను చెప్తాను. నేను ఈ విషయంలో వీరమాచినేని నాకు ఫుల్ వీరమాచినేని అంటే నేను ఫాలో కాలేను. ఆయన ఫుల్ యాంటీ అన్న పాపం. ఆయన పాయింట్స్ ఏవో కొంచెం చాలా రైట్ ఉంటాయి. నాకు ఆయన ఫుల్ ఇది మన సెక్షన్ కాదనిపించే టైప్ అనమాట ఆయన. కానీ ఒక పాయింట్ కూడా ఆయనది కూడా ఫాలో అవుతారు. ఎండుమిరపకాయల కారం. ఎండుమిరపకాయలని అలాగే తెచ్చేసుకొని మీరు తింటారు. బయట కొనుక్కొని మొత్తం మందులు చల్లి ఉంటారు. మీరు అది కడిగి ఎండబెట్టి పొడి చేసుకుంటే అప్పుడు బెటర్ అని ఆయన చెప్తాడు. సో అది ఆ వీడియో ఏమని చూశానో ఆ రోజు నుంచి ఇంతవరకు నేను నాకు మామూలు ప్యాకెట్లు కొనుక్కొని నేను యూజ్ చేయను. మా అమ్మాయికి కూడా కారం చేసి కడిగి ఎండబెట్టి పొడి చేసి అదే పంపిస్తాను. సో వాయిస్ ఆఫ్ శ్రీదేవిలో ఈరోజు ఎండుమిరపకాయలు డైరెక్ట్గా మిషన్ పట్టించుకోకుండా తెచ్చుకొని మంచిగా సాల్ట్ వేసి ఒకసారి కడిగి ఇంకొక వాటర్లో మంచిగా ఇంకోసారి కడిగి ఎండబెట్టుకొని పొడి చేసుకోండి. ఫస్ట్ సూత్రం అన్నమాట. ఇంక ఇలాంటివి చెప్తూ ఉంటాను. వస్తుంది